అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకై కలుగ చేసినటువంటి గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ యొక్క సన్నిధిలో మేమందరము కూడా చేరి నిన్ను స్తుతించుటకు మీరిచ్చిన ఈ ఘనమైన, విలువైన, మధురమైన సమయమును బట్టి నీకు వందనములు. కూడి ఉన్న మా అందరితో మీరే మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధానములో గడిచిన దినము నుండి కొన్ని మాటలను, ప్రత్యక్ష గుడారమును గురించినటువంటి కొన్ని వాక్య సందేశములను మనం నేర్చుకొనుచు ఉన్నవారమై ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠము ఏ విధముగా ఉందో, అంతేకాకుండా గంగాళము ఏ విధముగా ఉందో, ఆవరణము యొక్క ద్వారము ఏ విధముగా ఉందో, ఈ మాటలను మనం గడిచిన దినాలలో నేర్చుకొనిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో నుండి మనం గమనించిన వారమైతే నేటి దినాన పరిశుద్ధ స్థలములో ప్రవేశించే వారముగా ఉంటూ ఉన్నాం. ఏమండి, ఈ పరిశుద్ధ స్థలములో దేవదేవుడు ఏ విధమైనటువంటి పరికరములను లేదా వస్తువులను ఉంచి ఉన్నాడో, ఆ వస్తువులు వేటికి సాదృశ్యమై ఉన్నాయో, కొన్ని మాటలను దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనం నేర్చుకుందాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే మూడవదిగా లేదా పరిశుద్ధ స్థలములో ఉంచబడినటువంటి వస్తువులలో మొదటిది సముఖపు రొట్టెల బల్ల. ఏంటండి? సముఖపు రొట్టెల బల్ల. ఈ బల్ల మీద దేవుడు ఏ విధముగా దీనిని చేయమన్నాడు, అంతేకాకుండా దీని మీద ఎన్ని రొట్టెలను ఉంచమన్నాడు, అంతేకాకుండా వీటిపైన ఇంకా పరిమళ తైలమును ఏ విధంగా ఉంచమన్నాడో, ఈ యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమై ఉంటూ ఉంది. చూడండి, బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమును గూర్చి తెలియచేస్తూ ఉంది. గంగాళము వారి యొక్క పవిత్రతను గూర్చి సూచిస్తూ ఉంటే, వాక్యమనే జలము చేత మనలను మనమే ఉదక స్నానము చేయించుకోవాలి, పవిత్రపరచుకోవాలి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. నేటి దినాన మూడవదిగా మనం గమనిస్తే, ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో ఉంచబడిన సముఖపు రొట్టెల బల్ల. ఏంటండి? సముఖపు రొట్టెల బల్ల. ఈ సముఖపు రొట్టెల బల్లను చేయమన్న ప్రభువు ఈ రొట్టె బల్ల మీద ఎన్ని రొట్టెలను ఉంచమన్నాడు అంటే 12 రొట్టెలను ఉంచమన్నాడండి. ఎన్ని రొట్టెలు? 12 రొట్టెలు. ఈ 12 రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే, ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి సాదృశ్యంగా ఈ 12 రొట్టెలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఈ రొట్టెలను ఎవరైనా తినొచ్చా? ఈ రొట్టెలు ఎవరైనా భుజించవచ్చా? ఈ రొట్టెలు ఎవరు మాత్రమే తినాలి, వీరే ఎందుకు తినాలి అనేది దేవుని యొక్క వాక్యములో చెప్పబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి ఈ 12 రొట్టెలను కేవలము యాజకులు మాత్రమే భుజించేవారై ఉండాలి. ఎవరు మాత్రమే అండి? యాజకులు మాత్రమే భుజించాలి.
బయట వారు ఇందులోనికి వచ్చుటకు వీరికి ప్రవేశము లేదు. అంతేకాకుండా వాటిని తినుటకు వీరికి అనుమతి అనేది కూడా లేదు. అంటే ఆవరణములోనికి అందరూ వచ్చారు, ఆవరణములోనికి అందరూ కూడా వచ్చారు. ఆవరణములోనికి ఎంతమంది వచ్చారు అంటే ఇశ్రాయేలీయులలో పాపక్షమాపణ కావాలి అనుకున్నవారు పాప పరిహార్థ బలిని తీసుకుని వచ్చారు. అయితే దేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధ స్థలములోనికి మాత్రము కేవలం యాజకులు మాత్రమే ప్రవేశించాలి. ఎవరు మాత్రమే? యాజకులు మాత్రమే ప్రవేశించాలి. ఈ యాజకులు మాత్రమే ఈ రొట్టెలను భుజించాలి. అంతేకాని బయట వారు ఎవరు కూడా వీటిని తినుటకు వీరికి అనుమతి అనేది లేదు. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. వారికైతే అక్కడ ఆ రొట్టెలు కనబడుతూ ఉన్నాయి, మనకైతే యేసుక్రీస్తు ప్రభువారే రొట్టెగా మారిన వారై ఉంటూ ఉన్నారు. చూడండి, వారికైతే సముఖపు రొట్టెలు కనబడుతూ ఉన్నాయి. వారికైతే ఏం కనబడుతూ ఉన్నాయి? సముఖపు రొట్టెలు కనబడుతూ ఉన్నాయి. ఈ రొట్టెలు కూడా అందరూ తినడానికి వీలు లేదు, కేవలం యాజకులు మాత్రమే వీటిని భుజించాలి. మిగతా ఎవరికి కూడా ఈ స్థలములోనికి ప్రవేశము కూడా లేదు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్న కొన్ని మాటలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో యోహాను గారు రాస్తూ 6వ అధ్యాయము 47వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చాలండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే పరలోకము నుండి ఆహారం దిగి వచ్చింది. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పోషించింది, 40 సంవత్సరాలు జీవింపచేసింది. 40 సంవత్సరాలు వారు ఏ విధమైనటువంటి ఆకలితో అలమటించిపోయారు అని ఏ వాక్య భాగాలలో కూడా మనం చూడం. కానీ ఈ వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ వాక్యం తెలియచేస్తున్నటువంటి మాటను చూస్తే దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. జీవాహారమును నేనే. చూడండి, అక్కడ ఉన్నటువంటి వారికి విశ్వాసము నమ్మకము ఏంటి అంటే యాజకులు మాత్రమే ఈ ఆహారాన్ని భుజించాలి. యాజకులు నిత్యము జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధానములో నిత్యము జీవించేవారు వీరే అని ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. కానీ దేవదేవుడు అంటున్నాడు, వినండి, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. ఏమైపోయారండి? ఏ ఆహారం తిని చనిపోయారండి? చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా మానవుడు ఎలా జీవించాలి, దేవుడు పెట్టినటువంటి శాపమేంటి? ఏమండి, ఆజ్ఞాతిక్రమము వల్ల ఆదాము గారు సంపాదించుకున్నది ఏంటో తెలుసా? నీవు కష్టపడి నేలను దున్ని నీ చెమటోర్చితేనే కానీ నీవు తినడానికి నీకు ఆహారం దొరకదు. అలాంటిది దేవుడు ఇశ్రాయేలీయులను వారు కష్టపడలా, చెమటోర్చలా, వారు సేద్యం చేయాలా. అలాంటి వారు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును భుజించారు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును మన్నాను భుజించినను వారు ఏమైపోయారండి? వాక్య భాగంలో ఒక మాట రాయబడింది, దేవదూతలు తినే ఆహారము.
మన్నా ఎవరు తినే ఆహారమట? దేవదూతలు తినేటువంటి ఆహారము. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. చూడండి, మన్నాను తిన్నారు, చనిపోయారు. యాజకులైనటువంటి వారు సముఖపు రొట్టెలను భుజించారు, వారును కూడా చనిపోయారు. కానీ దేవదేవుడు తెలియచేస్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? నా యందు విశ్వాసముంచువాడు. అమ్మా, ఎవరటండి? నా యందు విశ్వాసముంచువాడు. ఎందుకంటే జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. దీనిని తినువాడు చావకుండునట్లు. అయ్యా, ఈ ఆహారం తినువాడు చావడు, ఈ ఆహారం భుజించువాడు చావడు. ఏమైపోతాడు అనేది మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. అవండి, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. అంతేకాకుండా నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. అయ్యా అయ్యా నేనిచ్చే ఆహారం ఏంటో తెలుసా? ఏ ఆహారం మిమ్మల్ని జీవింపు చేస్తుంది? అమ్మా, ఏ ఆహారం మిమ్మల్ని జీవింపు చేస్తుంది? జీవాహారమే. ఏంటండి ఆ జీవాహారం? చూడండి, గోధుమలతో చేసిన రొట్టెలా మనల్ని జీవింప చేసేది? అమ్మా, గోధుమలతో చేసిన రొట్టెలు మనలను జీవింప చేస్తాయా? అయితే కష్టపడకుండా పరలోకము నుండి దేవదూతలైనటువంటి వారు భుజించే ఆహారాన్ని తిన్న మన పితరులైనటువంటి వారు మరణించారు. దేవుని యొక్క సముఖములో 12 గోత్రములకు 12 రొట్టెలను పెట్టినటువంటి యాజకులు ఆ రొట్టెలను తిని కూడా మరణించారు. అయితే ఈ వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, నేనిచ్చు అమ్మా, నేనిచ్చు ఈ ఆహారము తినువాడు ఎన్నడను చనిపోడు. ఏంటండి ఈ ఆహారము? ఏంటి ఈ ఆహారము? జీవాహారము. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమే జీవాహారము. ఈ వాక్యములో వ్రాయబడినటువంటి మాటను చూడండి. వాక్యం తెలియచేస్తూ ఉంది, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా. చెప్పండి, లోకమునకు జీవము కొరకైనా నా శరీరము, నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఏమండి, వాక్యములో తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా మీరు మీలో మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ఏమండి, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడండి ఈ శరీర రక్తములకు, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఈ యొక్క రొట్టెలకు. వాక్య భాగాలలో మనం చూస్తే, అయ్యా ఈ సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి ఈ రొట్టెలు ఎవరిని సూచిస్తూ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నాయి. వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను గమనించిన వారమైతే ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన, అయ్యా నా శరీరమును తిని నా రక్తమును త్రాగోవాడే. చూడండి, దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడండి దేవుడు. అయ్యా ఈ ఆహారాన్ని తింటే మీరు నిత్యం జీవిస్తారు, ఈ ఆహారాన్ని తింటే మీరు నిత్యం జీవిస్తారు. ఎలాగా జీవిస్తారు అంటే వాక్యం చెబుతూ ఉంది. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే, అంచె దినమున నేను వానిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము.
జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ ఆహారానికి దేవుడు చెబుతున్న మాట, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ. అమ్మా విన్నారా? ఒక క్లారిఫికేషన్ అనేది దేవుడు ఇస్తున్నాడు. ఎంత క్లియర్గా దేవుడు చెబుతూ ఉన్నాడు అంటే, ఈ ఆహారమును భుజించువాడే, ఈ ఆహారమును తినువాడే, ఈ ఆహారమందు విశ్వాసం ఉంచువాడే, ఈ ఆహారమందు నమ్మిక ఉంచువాడే నిత్య జీవము గలవాడు. మా నిత్య జీవము గలవాడు. ఈ మాటలను మనం చూసాం యోహాను సువార్త 6వ అధ్యాయములో 47వ వాక్యము నుండి 58 వచనాలు కూడా ప్రభు యొక్క శరీరమును గూర్చే వ్రాయబడ్డాయి. ప్రభు యొక్క శరీరమును గూర్చే వ్రాయబడ్డాయి. వాక్య భాగాలలో మనం చూస్తే చూడండి, మత్తయి గారు కూడా రాస్తూ అంటాడండి, 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వాక్యము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఇచ్చాడండి ఈ ఆహారాన్ని? చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరికి ఇచ్చాడు ఈ ఆహారాన్ని? శిష్యులకు. అంటే తనతో ఎవరైతే సహవాసము చేస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఆయన ఈ ఆహారాన్ని ఇచ్చాడు. చూడండి వాక్య భాగాలలో అక్కడ సముఖపు రొట్టెల దగ్గర, సముఖపు రొట్టెల బల్ల దగ్గర 12 రొట్టెలుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఈ సముఖపు రొట్టెల బల్ల అయి ఉన్నాడు. ఈ బల్ల దగ్గర ఇదిగో 12 మంది శిష్యులైనటువంటి వారు ఉన్నారు. ఎంతమంది అండి? 12 మంది శిష్యులైనటువంటి వారు ఉన్నారు. ఈ 12 మందికి దేవదేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తే వాక్యములో రాయబడుతున్నటువంటి మాట, యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం. అయ్యా, మీ కంటికి కనబడుతూ ఉన్నదే, మీ కంటికి కనబడుతూ ఉన్నదే ఇది మీకు రొట్టెలాగా కనబడుతుందేమో, ఇది మీకు రొట్టెలాగా కనబడుతుంది. కానీ ఈ రొట్టె ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలోనికి వెళ్ళిందో ఈ రొట్టె మా పైకి ఎత్తబడి ఆశీర్వదించబడింది. ఏం చేయబడిందండి? ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడమే కాకుండా ప్రభువు ఆ రొట్టెను విరుస్తూ ఉన్నాడు. ఆ రొట్టెను విరిచి తన శిష్యులైనటువంటి వారందరికీ కూడా ఇచ్చి ఆయన చెబుతూ ఉన్నాడు, మీరు తింటూ ఉన్నది ఏంటో తెలుసా? అమ్మా, ఇది ఏంటండి? యేసయ్య రొట్టె పెడుతూ, యేసయ్య రొట్టెనిస్తూ వీరికి ఏమని చెబుతూ ఉన్నాడు? మీరు తినుచు ఉన్నది ఏంటి అంటే నా శరీరము అంటున్నాడండి. అమ్మా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు ఈ మాటలను చెప్పడానికి గల కారణం ఏంటి? రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి ఇది నా శరీరము. యోహాను గారు రాస్తూ అన్నాడు, ఏమన్నాడండి? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. అయ్యా, నా శరీరము తినాలి అంటే నా యందు విశ్వాసం ఉంచాలి. నా శరీరము తినాలి అంటే నా యందు నమ్మిక ఉంచాలి. నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నా యందు సహవాసము కలిగి ఉండాలి. చూడండి, దేవునితో మిక్కిలి సహవాసము కలిగినటువంటి వారు మాత్రమే సముఖపు రొట్టెల మీద బల్ల మీద ఉన్న రొట్టెలను భుజించేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరైతే ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనతో కలిసి ఉన్నారో, ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను
అనుసరించి నడుస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన మార్గములో బ్రతుకుచూ ఉన్నారో వారికి మాత్రమే దేవదేవుడు ఏం చేశాడండి? ఆయన శరీరాన్ని అందరికీ ఇవ్వచ్చు కదా, అందరికీ ఇవ్వచ్చు కదా. చూడండి, 5 రొట్టెలను 2 చేపలను పట్టుకున్న దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు. దేవాతి దేవుడు అక్కడ ఆ రొట్టెను పట్టుకుని ఆశీర్వదించాడు, వారికి పంచిపెట్టాడు. కానీ ఇక్కడ వారికి ఆ రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి దానిని విరిచి శిష్యులైనటువంటి వారికి ఇచ్చి ఆయన అంటున్నాడు, ఇది నా శరీరము. ఏమండి, అక్కడ ఆయన నమ్మిన వారున్నారు, నమ్మని వారున్నారు, ఆయన మీద విశ్వాసము కలిగిన వారున్నారు, విశ్వాసము లేని వారున్నారు, ఆరోగ్యవంతులున్నారు, అనారోగ్యవంతులు రకరకాలుగా ఆ చోట ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మాత్రం ఉన్నవారు ఎవరో తెలుసా? యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారు, యేసయ్య యందు నమ్మిక ఉంచిన వారు, యేసుక్రీస్తు ప్రభువారి అడుగు జాడలలో నడిచిన వారు, అంతేకాకుండా తమకున్నవన్నీ కూడా విడిచిపెట్టి యేసుతోనే నా జీవితం అంటూ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది రావాలి. ఏంటి అనేది గమనిస్తే, అయ్యా ఈ రొట్టె ఎవరై ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ యొక్క రొట్టె. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. వాక్య భాగాలలో ఇంకా కొంచెం ముందుకు మనం వెళితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిపించిన దేవుడు నమ్మదగిన దేవుడు. చాలండి. అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించాడండి? శిష్యులైనటువంటి వారందరినీ ఎందుకు పిలిపించాడు? ఏమండి, ఎందుకు పిలిపించాడు? వాక్య భాగాలలో మనం చూస్తే, మీరు ఇక్కడ వాక్యం చదివారు, వాక్యములో రాయబడినటువంటి మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని. ఏమండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతోమంది ఉన్నారు దేవుని యొక్క సన్నిధానములో దేవునిని విశ్వసించిన వారు, దేవుని యొక్క మందిరానికి వచ్చేవారు, దేవుని యొక్క సముఖములో చేరి ఆరాధించేవారు, ఆయనను స్తుతించేవారు, వాక్యం చదివేవారు ఎందరో ఉన్నారు. అయితే ఈ సాయంకాల సమయమున, ఈ సంధ్యవేళ ఎవరు మాత్రమే ఇక్కడికి వచ్చారండి? ఈ వాక్యం చెబుతున్న మాట అదే, ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. ఏంటి అంటే, అయ్యా యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. మీరందరూ ఎవరితో సహవాసం చేయడానికి వచ్చారు? ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రక్కవారితో సహవాసం చేయడానికి వచ్చారా? లేదంటే మీ బంధువులతో సహవాసం చేయడానికి వచ్చారా? రక్త సంబంధికులతో సహవాసం చేయడానికి వచ్చారా? పాస్టర్ గారితో సహవాసం చేయడానికి వచ్చారా? ఏమండి, ఎవరితో సహవాసం చేయడానికి వచ్చారు? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేయుటకు వచ్చినటువంటి మిమ్మును పిలిచిన దేవుడు. ఏమండి, మీ అంతటి మీరు రాలా ఇక్కడికి, మీ అంతటి మీరు ఇక్కడికి రాలా. ఎలాగొచ్చారటండి? ఎవరు పిలిచారు? అయ్యా మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేయమని పిలిచినటువంటి దేవుడు నమ్మతగిన దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధానమునకు రాలేమండి.
ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో చిక్కులు ఉంటాయి, ఎన్నో కుటుంబ అవసరాలు ఉంటాయి. వాటన్నిటిని ప్రక్కన పెట్టి రావడానికి మనసు రాదు. కానీ దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా నీవు పిలవంది నీ యొక్క సముఖమునకు మేము రాలేమో, నీవు పిలవంది నీ యొక్క సన్నిధానములో మేము జీవించలేము. ఈ వాక్య భాగాలలో మనం చూస్తే యోహాను గారు రాస్తూ అంటాడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. చాలండి అమ్మా, ఎవరితో సహవాసం కలగాలండి? మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో తెలియచేయబడుతున్నటువంటి మాటలు, అయ్యా నీ సహవాసం ఎవరితో? ఏమండి, శిష్యులైనటువంటి వారు ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. యాజక సమూహమైనటువంటి వారు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు? దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో అయ్యా మాతో కూడా మీకును ఏం కలగాలి? చూడండి, అయ్యా మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. అయ్యా ఇదిగో మేము చూచాం, ఇదిగో మేము విన్నాం. మా సహవాసం ఎవరితో తెలుసా? తండ్రితో, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో మా సహవాసం. అలాగునని మేము ఎవరితో అయితే సహవాసం చేస్తూ ఉన్నామో మీరు కూడా ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో వారికే ఆయన శరీరము తినే అర్హత, భాగ్యము అనేది ఉందండి. అమ్మా, వాక్య భాగాలలో మనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా. అమ్మా ఏమండి, ఎవరి ఎందటండి? అమ్మ విన్నారా? ఈ మాట వినండి. క్రీస్తునందు హెచ్చరిక ఉన్నా, క్రీస్తునందు ప్రేమ ఉన్నా, క్రీస్తునందు ఆదరణ ఉన్నా, క్రీస్తునందు ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా. అంటే ఎవరి యందు ఉండాలి? దేవుడు చెబుతున్నాడండి. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో ఎలా ఉంటున్నావు? ఈ లోకముతో సహవాసం చేస్తున్నావా? ఈ లోకముతో నీవు జీవిస్తున్నావా? ఈ లోకముతో బ్రతుకుచున్నావా? ఎలాగా నీ సహవాసం అనేది ఉన్నది? దేవుని యొక్క వాక్యం నేటి దినాన మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది. అమ్మా, దేవుడు చూడండి, ఆనాడు వినండి, ఈ మాట వినండి. ఆనాడు రొట్టెలు తీసుకుని వెళ్ళి ఈ యొక్క సముఖపు రొట్టెల బల్ల మీద పెట్టేది యాజకులు మాత్రమే. అంటే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే అర్హత కేవలం యాజకులకు మాత్రమే ఉంది. ఆ రొట్టెలు తినే అర్హత యాజకులు మాత్రమే ఉంది. అంటే దేవునితో సహవాసము చేసే భాగ్యము కేవలం యాజకులకు మాత్రమే ఉంది. ఎవరికి మాత్రమే అండి? యాజకులకు మాత్రమే ఉంది. ఆ రొట్టెలు తినేవారు వారే, రొట్టెలు తయారు చేసేవారు వారే, రొట్టెలు పెట్టేవారు వారే. అయితే దేవదేవుడు మనందరి కొరకు ఆయన శరీరాన్ని ఇచ్చి నీవు నా యందు విశ్వాసం ఉంచు, నా యందు నమ్మిక ఉంచు, నా యందు విధేయత చూపించు, నేను నీకు నా శరీరాన్ని, ఎందుకో తెలుసా,
ఆయన తన శరీరాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు అంటే కారణం మనం ఆయనకు దగ్గరస్తులమయ్యాం, మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాం. వాక్య భాగాలలో ఇంకొన్ని మాటలు చూద్దామండి. యోహాను గారు రాస్తూ 4వ అధ్యాయము 14వ వచనం, యోహాను సువార్త. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నిత్య జీవమునకై వానిలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు జీవాహారముగా అర్పించబడ్డారండి. ఈ వాక్యములో మనం గమనించిన వారమైతే వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఆయన ఇచ్చేది ఏదైనా సరే మనల్ని ఏం చేస్తుందండి? ఆయన శరీరం జీవింపచేస్తుంది, ఆయన ఇచ్చు నీళ్ళు మనల్ని జీవింపచేస్తాయి, ఆయన వాక్యము మనలను బ్రతికిస్తుంది. అవండి వాక్యం తెలియచేస్తున్న మాట. అంతేకాకుండా 6వ అధ్యాయము 32 నుండి మనం చూస్తే, యేసు పరలోకము నుండి చూడండి, ఈ మాటను మనం చదువుకున్నాం. అయ్యా జీవాహారమును నేనే. అయ్యా మోషే ఏమని ఇచ్చాడు అనుకున్నారా? మోషే ఇవ్వలేదు. ఎవరిచ్చారు? దేవుడే వారికి ఆహారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనందరము దేవునికి దగ్గరస్థులం అవ్వాలని, మనందరము దేవుని దగ్గరకు చేరాలి అని, మనందరము దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని ఆయనే తన శరీరాన్ని మనకు బలిగా అర్పించిన వారై ఉంటున్నారు. చూడండి, ఇంకా కొన్ని మాటలను మనం చూస్తే ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడు రమ్ము అని చెప్పవలెను, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అమ్మా జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆయన ఇచ్చేటువంటి నీరు మనలను జీవింపచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ రొట్టెలు పులిసిన రొట్టెలుగా ఉండకూడదండి. గోధుమలను తీసుకుని వచ్చి వీటిల్ని బాగా దంచి ఏం చేయాలి? రొట్టెలు ఏమండి ఎందులో చేయాలండి? గోధుమలను బాగా దంచాలి. ఇప్పుడు మాదిరికి మిక్సీలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు అమ్మా మిక్సీలు ఉన్నాయా? ఇప్పుడంతా సింపుల్, ఊరకనేలా ఒక బటన్ తిప్పామంటే పిండి చాలా మెత్తగా అయిపోతుంది. కానీ ఆ దినాలలో గోధుమలను తీసుకుని వచ్చి ఈ గోధుమలను దంచాలి. జల్లెళ్ళైనా ఉన్నాయో లేవో అమ్మా, ఎంత మెత్తగా లేకపోతే రొట్టె తయారవుతుందండి. చూడండి, మంచి గోధుమ పిండితో చేయబడినవి. ఇది క్రీస్తులో కరుకుదనము కానీ హెచ్చు తగ్గులు కానీ లేవు అని తెలియచేయడానికి సూచనగా ఉంది. అవండి గోధుమ గింజలు ఒకటి చిన్నదైనా, ఒకటి పెద్దదైనా, ఒకటి కొంచెం లావుగా ఉన్నా ఎలాగైనా ఉంటాయి. కానీ ఈ గోధుమలను తీసుకుని వచ్చి పిండి చేసినప్పుడు
ఇందులో ఎటువంటి హెచ్చు తగ్గులు అనేటివి ఉండదు. అంతా కూడా మెత్తని పిండిలాగా ఉంటుంది. ఈ మెత్తని పిండి దేనిని సూచిస్తూ ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిలోయ కరుకుదనము కానీ హెచ్చు తగ్గులు కానీ లేవు అని తెలియచేస్తూ ఉంది. ఏంటి అది? గోధుమ పిండి. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, రొట్టెలో ఎక్కడా కూడా పులుపు అనేది ఉండకూడదు. పులిసిన రొట్టెలైనా కూడా తింటాం. ఈరోజు చేసుకున్న రొట్టెలు రేపు తింటారా? తినరండి అమ్మా, తింటారు కదా. బేకరీ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈరోజు చేశారు, నిన్న చేశారు, మొన్న చేశారు, వాటిని మనం తీసుకుని వచ్చి తింటాం. కానీ ఇక్కడ ఈ రొట్టెలో ఎలాగా ఉండాలో దేవుడు చెబుతున్నాడు. మంచి వాక్య భాగాలలో చూస్తే రొట్టెలు దంచబడిన మంచి గోధుమ పిండితో చేయబడి ఉండాలి. అంతేకాకుండా రొట్టెలో ఎక్కడా కూడా పులుపు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు పులిసిన రొట్టె? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6-8 వచనాల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుందండి? కాబట్టి అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారిలో రవ్వంతైన పాపం లేదు. పాపము లేని జీవితమునకు సూచిస్తుంది. రొట్టెలను నిప్పుల మీద కాల్చాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క శ్రమకు సాదృశ్యముగా ఉందండి. రొట్టెల పైన ఉంచబడిన పరిమళ తైలం క్రీస్తు ప్రభువారి యొక్క సువాసన భరితమైన జీవితానికి సాదృశ్యముగా ఉంటూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆహారాన్ని మనం భుజించే వారంగా ఉండాలి. ఆయన యందు నమ్మిక ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారమైతే, ఆయనతో సహవాసం చేయాలి అని మనం అనుకుంటే ఆయన శరీరాన్ని మనకు ఆయన శరీరాన్ని తినే భాగ్యాన్ని మనకు ఇస్తాడు. ఆ శరీరాన్ని తినే భాగ్యం మనకు వచ్చిందంటే నిత్య జీవానికి మనం వారసులో. కాబట్టి ఆయన శరీర రక్తములను భుజించి, ఆయన వాక్యమును భుజించి పరమునకు చేరే భాగ్యం దేవదేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమును కొందనాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. వాక్యములో ఉన్న సంగతులను తెలియచేశారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము నీతో సహవాసము చేస్తే అయ్యా, మీరు మీ యొక్క శరీర రక్తములను మీరు మాకు ఇచ్చేవారై ఉంటూ ఉన్నారు. అయ్యా, మీతో సహవాసము చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా.